భారత స్వాతంత్ర పోరాట చరిత్రలో మరుగున పడిన యోధుల కథలెన్నో. తెల్ల దొరలను ఎదిరించి రక్తం నేలచిందించిన వారిలో కొందరి వీరగాథలు కాలగర్భంలో కలిసిపోతే మరికొన్నిటికి అసలు తగిన గుర్తింపే రాలేదు. అందులోనూ భావి తరాలకు తెలిసిన వీరనారుల గాథలైతే చాలా తక్కువ. వీరనారి జుల్కారీ భాయ్ కథ కూడా ఈ కోవకు చెందినదే. ఝాన్సీ రాణికి 1830 నవంబర్ 22న ఝాన్సీలోని భోజలా గ్రామంలో మాల్చంద్ దనియా దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన జుల్కారీని తండ్రి గారాబంగా పెంచారు. తండ్రి చెంత అల్లారుముద్దుగా పెరిగిన ఆమెలో ధైర్య సాహసాలకు కొదవలేదు. 12 ఏళ్ల వయసులో ఓసారి పశువులను కాపాడుకునేందుకు ప్రాణాలకు తెగించి పోరాడిన జుల్కారీ పులిని హతమార్చింది. ఈ ఘటనతో ఆమె పేరు చుట్టుపక్కల ప్రాంతాలలో మారుమోగింది. ఈ వార్త ఝాన్సీలో సైనికుడిగా పనిచేసే పురాన్ కుటుంబానికి చేరింది. అలాంటి వీరత్వం ఉన్న అమ్మాయిని కోడలిగా చేసుకోవాలని కోరుకుంటున్న అతని తల్లి పురాన్తో వివాహం జరిపించింది. కుస్తీ, కత్తిసాము, తుపాకీ ఫిరంగులు పేల్చడం, గుర్రపు స్వారీ నేర్చుకునే పురాన్ అప్పుడప్పుడు జుల్కారీని ఝాన్సీ కోటకు తీసుకువెళ్తుండేవాడు. అలా తొలిసారిగా జుల్కారీని చూసిన రాణి లక్ష్మీబాయి ఆమె రూపురేఖలు చూసి ఈమె అచ్చం నాలానే ఉందే అని ఆశ్చర్యపోయిందట. ఎలాగైనా ఆమెను సైన్యంలోకి తీసుకోవాలని నిర్ణయించుకున్న ఆమె జుల్కారీని యుద్ధ విద్యలు నేర్చుకోమని ఆదేశించింది. జుల్కారీకి వీటి పట్ల ఆసక్తి ఉండడం, భర్త ప్రోత్సాహం కూడా ఉండడంతో ఆమె తక్కువ కాలంలోనే యుద్ధ నైపుణ్యాలను వంటపట్టించుకుంది. అలా ఆమె అనతి కాలంలోనే మహిళా సైనిక దళ నాయకురాలిగా ఎదిగింది. ఆ రోజుల్లోనే ఓ మహిళ, అందులోనూ అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఓ మహిళ ఈ స్థాయికి చేరడమనేది మామూలు విషయం కాదు. ఆమె స్ఫూర్తితో బరీషన్, మోతీభాయ్, జూహీ, కాశీభాయ్ వంటి వారెందరో సైన్యంలో చేరారు. 1857లో తిరుగుబాటు జరుగుతున్న సమయంలో జనరల్ హగ్రోస్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ సైన్యం ఝాన్సీని చుట్టుముట్టింది. 14,000 మంది సైన్యంతో ఝాన్సీ రాణి ఆ భారీ బ్రిటిష్ సైన్యాన్ని ఎదుర్కొంది. తమకు మద్దతుగా తాంతియా తోపే ఆధ్వర్యంలోని నానాసాహెబ్ పేష్వా సేనలు వస్తాయని లక్ష్మీబాయి ఆశించారు. అయితే వారిని అంతకుముందు బ్రిటిషర్ల సేనలు కట్టడి చేయడంతో ముందుగా అనుకున్న వ్యూహం పనిచేయలేదు. దాంతో రంగంలోకి దిగిన జుల్కారీ భాయ్ కర్పీలో ఎదురుచూస్తున్న సేనల వద్దకు వెళ్లమని, ఇక్కడ సంగతి తాను చూసుకుంటానని ఝాన్సీ రాణికి సూచించింది. ఇందుకు రాణి సమ్మతించడంతో బ్రిటిషర్ల కళ్లు కప్పి కొంత సైన్యంతో ఝాన్సీ రాణి ఆమె కుమారుణ్ణి సురక్షితంగా బయటకు తెప్పించింది. ఝాన్సీ రాణి వెళ్లిపోయేదాకా బ్రిటిష్ వాళ్లను ఏమార్చడానికి చర్చలకు పిలుస్తూ వర్తమానం పంపింది. ఝాన్సీ రాణి పేరుతో ఝాన్సీ రాణి దుస్తులు ధరించి ఝాన్సీ రాణి రూపురేఖలుండడం వల్ల బయటవారెవరూ గుర్తుపట్టలేదు. ఝాన్సీ రాణి వేషంలో భర్త పూనంతో కలిసి కథన రంగంలో జుల్కరీ వీరోచితంగా పోరాడింది. వందలాది మంది ఆంగ్లేయులను తెగనరుకుతూ ఆమె చేసిన పోరాటం చూసి తెల్ల దొరలు సైతం ఆశ్చర్యపోయారు. హఠాత్తుగా ఆమె గుండెల్లో ఒక దొంగ దెబ్బ దిగడంతో ఆమె పట్టు కోల్పోయింది. ఆమె శరీరం తూటాల జల్లెడైంది. అదే పోరులో ఆమె భర్త సైతం అమరులయ్యారు. భారత తొలిదశ స్వాతంత్ర సంగ్రామంలో మహిళగా, యోధురాలిగా ఝాన్సీ భాయ్ బ్రిటిష్ సైన్యంతో చేసిన పోరాటం దేశంలోని మహిళా సమాజానికి స్ఫూర్తి నిలుపుతుంది. భారత తొలిదశ స్వాతంత్ర సంగ్రామంలో మహిళా యోధురాలిగా జుల్కరీ భాయ్ బ్రిటిష్ సైన్యంతో చేసిన పోరాటం దేశంలోని మహిళా సమాజానికి స్ఫూర్తి నిలిచింది. స్వాతంత్ర సమర యోధురాలు జుల్కరీ భాయ్ జీవిత గాథ.